హలో ఎవరివన్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కదా, దగ్గర ఒక 1 మంత్ ఆర్ 3 వీక్స్ నుంచి వీడియోస్ ఏమీ చేయట్లేదు అనుకుంటుండొచ్చు. ఏంటి ఆపేసానా, ఏంటి రీజన్, ఎందుకు చేయట్లేదు అని. యాక్చువల్లీ ఏమైందంటే ఐ స్టార్టెడ్ బిల్డింగ్ అన్ టూల్, ఎడిటింగ్ టూల్, బేసికల్లీ ఏఐ పవర్డ్ ఎడిటింగ్ టూల్ టోస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను, ఆ రోజు నైట్కి నేను ఎడిటర్కి ఇస్తాను, ఒక 5 వీడియోస్ అయినా 10 వీడియోస్ అయినా. తను నెక్స్ట్ రోజు ఇస్తాడు. నాకు లైవ్ ఎడిటింగ్ లేదు, బికాస్ లైవ్ ఎడిటింగ్ ఈజ్ కాస్ట్లీ. సో నేను చేసేవి 4 మినిట్ 5 మినిట్ వీడియోసే. అవి నెక్స్ట్ రోజు ఇస్తాడు. నేను మళ్ళీ దానికి థంబ్నెయిల్ తయారు చేసుకొని, డిస్క్రిప్షన్ అన్ని తయారు చేసుకొని చేసుకుంటా. అదే మొదట్లో నేనే ఎడిట్ చేసేవాడిని. ఒక 4 వీడియోస్కి నాకు రోజంతా తీసుకునేది, నేను క్యాన్వాలో ఇట్లాంటి టూల్స్ యూస్ చేసి. అప్పుడు నాకు అనిపించింది, వై డోంట్ ఐ బిల్డ్ అ టూల్ ఫర్ మై సెల్ఫ్. ఆన్లైన్లో చూస్తే అవన్నీ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ఉన్నాయి. నా వీడియోస్ చూస్తే ఏముంటుంది, పెద్ద హెవీ ఎడిటింగ్ కూడా ఏముండదు కదా, చక్క గ్రాఫిక్స్ రావటము అట్లా ఏముండదు. చూసారు కదా, నార్మల్గా మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడైనా అవసరమైతే ఒక ఇమేజ్ పెడుతూ ఉంటాను ఫర్ రిఫరెన్స్ అని చెప్పి, రైట్. సో నాకు కావాల్సింది వెరీ బేసిక్ ఎడిటింగ్. సైలెన్స్ కట్ అయిపోవాలి, ఏమన్నా రిపీటెడ్ సెంటెన్సెస్ ఉంటే కనుక అది కట్ చేయాలి. ఆర్ఎల్స్ నేను వీడియోలోనే చెప్తాను, బాబు ఎడిటర్ ఇది తీసేసేయి అని చెప్తాను, తను తీసేస్తాడు. హ్యూమన్ అనేవాడు ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి హీ అండర్స్టాండ్స్ ద హోల్ ట్రాన్స్క్రిప్ట్ అండ్ వీడియో ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటాడు. సో నాకు అనిపించింది, ఓకే, ఒక ఫార్మాట్లో కనుక చేస్తే సైలెన్స్లు కట్ చేసుకొని ఇక్కడ కట్ చేయి, ఇక్కడ యాడ్ చేసుకో, అట్లా చెప్తే కనుక సిస్టమ్ అర్థం చేసుకుంటుంది కదా అని నాకు అనిపించింది. అలా చేశాను కూడా ఒక 4 months బ్యాక్. ఒక వారం వదిలేను. నాకు ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే 2-3 వీడియోస్లో, భయ్యా ఈ వీడియోస్ ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ల్యాగ్ ఎక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు. ఎడిటర్ ఏంటంటే సైలెన్స్ టక్ కట్ చేసి ఫాస్ట్గా వచ్చేలాగా, లైక్ మాట్లాడుతుంటే ఎంగేజింగ్గా ఉండేలా పెట్టారు. నా ఎడిటర్ అప్పుడు ఏమైందంటే, నేను చేసింది మొదట్లో ఒక 4 months బ్యాక్ చేసిన సాఫ్ట్వేర్ ఏమైందంటే అది బాగా ల్యాగ్ అనిపించి మళ్ళీ ఎడిటర్కి ఇవ్వడం మొదలు పెట్టాను, హ్యూమన్ ఎడిటర్కి. సో ఇప్పుడు ఒక 3 వీక్స్ నుంచి నేను గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే, ఐఎమ్ బిల్డింగ్ దిస్ ప్రొడక్ట్ టోస్ట్ అందుకు. అండ్ అది రిలీజ్కి దగ్గరగా వచ్చింది. ఆల్మోస్ట్ ప్రొడక్ట్ రెడీ అయింది. చాలా వీడియోస్ మీద టెస్ట్ చేశాను, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అయితే తెలుగులో నేను మొదట్లో ట్రాన్స్క్రిప్ట్ తయారు చేసుకొని కన్వర్ట్ చేసుకొని తెలుగులో మాట్లాడతాను కదా, నాకు తెలుగు వీడియోస్ కదా. సో ఐ స్టార్టెడ్ ఇన్ తెలుగు. అక్కడ టఫ్ అయింది కొంచెము, సిస్టమ్ అర్థం చేసుకుంటాం ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది. సో నౌ ఐ స్టార్టెడ్ విత్ ఇంగ్లీష్. యాక్చువల్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సో మళ్ళీ వీడియోస్ అన్ని రెజ్యూమ్ చేద్దాము. వీ షల్ మీట్ డైలీ, ఆల్మోస్ట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో మళ్ళీ లైక్ డైలీ రొటీన్ లాగే వీడియోస్ చేసుకుంటా ఉన్నాము. అండ్ నా టూల్ను కూడా తెలుగు కూడా మారుస్తాను. మార్కెట్లో ఆల్రెడీ కొన్ని టూల్స్ ఉన్నాయి, డీస్క్రిప్ట్ అని, V.io అని, CapCut అని, ఇట్లాగా డిఫరెంట్ కొన్ని ఏ ఎడిటింగ్ కూడా ఉన్నాయి. బట్ నేను ట్రై చేసిన వాటి మీద దోస్ ఆర్ నాట్ సో ఎఫెక్టివ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ దోస్ ఆర్ వెరీ కాస్ట్లీ. డాలర్స్లో ఛార్జ్ చేస్తున్నారు అండ్ రూపీస్లో 500కి ఇలా కూడా ఛార్జ్ చేస్తుంది మంత్లీ. కానీ వెరీ ఫ్యూ ఇదేంటిది మనకి ఇచ్చే ఫీచర్స్ వెరీ ఫ్యూ ఉన్నాయి అందులో. సో మన ఇండియాకి వెరీ స్పెసిఫిక్ టు ఇండియా, సపోర్టింగ్ ఆల్ ద లాంగ్వేజెస్ టోస్ట్ని దింపుతాను. అండ్ ఐ హోప్ నాలాగా ఎవరైనా వీడియోస్ చేసేవాళ్ళు, ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నా అప్లికేషన్ యూజ్ చేసుకునే విధంగా ఐఎమ్ ప్లానింగ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే. అండ్ స్టాండ్ అవుట్ అవడానికి ఒక కొత్త ఫీచర్ కూడా పెడతాను అందులో, సో దట్ ఇట్ విల్ బి ఆసమ్ ఫీచర్. అప్పుడే చెప్పను, డైరెక్ట్గా అది డెవలప్ పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఫీచర్ దింపినప్పుడు ఐ విల్ టెల్ అబౌట్ దట్ ఫీచర్. అది స్టాండింగ్ అవుట్ అమాంగ్ ఆల్ ద ఎడిటర్స్, ఆన్లైన్ ఎడిటింగ్ టూల్స్ విచ్ వీ హ్యావ్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ నెలలో చాలా జరిగినాయి, మనం డిస్కస్ చేయలేదు. చిన్నగా ఒకటి డిస్కస్ చేద్దాం, లైక్ ఎపిస్టిన్ ఫైల్స్ ఇవన్నీ కూడా. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.